ఈజీగా ఉంటారు. రైట్, మీరు పరిగెత్తద్దండి. మీ డోంట్ గో టు ఎనీ ఆఫీస్. అవి ఎప్పుడు లోపల ఇస్తారు చెప్పండి. మేము కూడా కూర్చొని వాళ్ళతో తొందర ఏం లేదు, ఆన్లైన్ కటైనా పెడితే వచ్చేస్తుంది. వీళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు. కరెంటుదే వాడు ఇల్లు మనం వెరిఫై చేసి చెప్పాలి. లేదు బాడీది కాదు అని మనం చెప్పాలి. అంటే మీకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఏంటంటే వాడు కరెంటు బిల్లు లాస్ట్ బిల్లు తెచ్చినాడు. తెస్తే దాంట్లో 150 రూపాయలు ఉన్నా కూడా 300 యూనిట్లు వచ్చినట్టుంది. ఆ బిల్లు తీసకపోతే చాలు డిఈ రెక్టిఫై చేసి తెప్పించిన ఆ కరెంటు బిల్లు లాస్ట్ మంత్. మీరు పరిగెత్తద్దండి. అందరూ 30 మంది కలిసి కరెంటు బిల్లులు ఎన్ని దాంట్లో కొంత పార్కింగ్ చేసేటప్పుడు కొంత నీట్గా చేయండి. 1 2 3 4 చేస్తే సార్ కూర్చుంటాడు, అందరు కూర్చుంటారా, ఇంకా కావాలంటే ఇంకా కొందండి మేము కూడా చేస్తాం కదా. వీళ్ళు కూడా హెల్ప్ అవుట్ చేయాలి. నేను నిజమా నీకు ఈజీ కదా. లేదు నువ్వు కరెంట్ ఆఫీస్కి కట్టుకోవాలా, నువ్వు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోవాలా, ఇవన్నీ తెచ్చియండి. మాకు మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీకు మిమ్మల్ని పిలుస్తాం. మీరు పరిగెత్తద్దండి ఆఫీస్ చుట్టూ. మీకు ఇంటర్వ్యూ కూడా అనుకుంటే పనులు ఉంటాయి. ఎప్పుడు లోపల మనం అంతా రెక్టిఫై చేయాలా? ఈ నెల ఎంత ఉంది? 14 వద్దు 13. సో హౌ మెనీ డేస్? సో టుమారో యూఆర్ స్టార్టింగ్. సాటర్డే హాలిడే, సండే హాలిడే. చాలా మంది ఇంట్లో ఉంటారు. ప్లీజ్ హాలిడేలో బెనిఫిషియర్స్ మాకు ఉంటారు, ఇంట్లో ఉంటారు. సో విత్ ఇన్ 5 days వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద పేపర్స్. బై వెన్స్డే బుధవారం వచ్చేటప్పటికి 5 రోజులు సాధించిన టైంకి మీరు మీ సచివాలయాల్లో కేటగిరీ వారీగా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎన్ని ఉన్నాయి, వెహికల్స్కి ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలతో మీరు వ్యక్తిగతంగా చూసుకొని వెరిఫై చేసి ఇప్పుడు సార్ చెప్పారు టీచర్ గారు ఆ లాస్ట్ రిసీట్ ఉంటే దాని ప్రకారం కరెంటుకి చేయించచ్చు. అలాంటివి చేస్తూ పర్సనల్గా రికమెండ్ చేసా లిస్ట్ ఇచ్చినట్లయితే మనం కన్సల్టేటెడ్గా సేమ్ ఇదే పక్కన బీసీ హాల్లో కూర్చుంటాము. 4 మొత్తం టీమ్స్ కింద పెడతాను. ఆ కన్సల్ట్ ఆఫీసర్ కూర్చుంటారు, మీరు వస్తారు. 1 to 1 ఉదయం ఒక 2 hours టైంలో 1 నుంచి 10 సచివాలయాలు, ఆ తర్వాత 11 నుంచి 20 ఇలా పెడితే 1 డేలో మనం కొట్టేయచ్చు. అంటే మీరు 5 days తీసుకుంటే 1 or 2 days చేస్తే మనం మ్యాక్సిమం 1 week లోపే, అంటే మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి సార్ చెప్పినట్టు అయిపోతాయి. హార్ట్ నెట్ ఉన్నాయి, జెన్యున్గా ఉంది, కానీ రికార్డ్ లేదు అన్నటువంటి ఇష్యూస్ మట్టికి ఫైనల్గా సార్ దృష్టికి తీసుకొచ్చి ఆఫీసర్లు అంతా కూర్చొని అది టౌన్ లెవెల్లో డెసిషన్ తీసుకొని దాని ప్రకారం చేస్తాం. సో మనం చేయాల్సిన ఈజీ టాస్క్ ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తే మేజర్ నెంబర్ని మనం బెనిఫిషియరీ చేయించగలిగిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడో నెలాఖరికి ఇచ్చి ఆ తర్వాత అంటే ఇక దే విల్ యూస్ అది మళ్ళీ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతుంది. అలాంటి ఏదైనా వస్తే ఆ కన్సర్న్ సెక్రటరీ పర్సనల్ బాధ్యత వహించాల్సి